అదే శ్రీహరి గారు మరి బీఆర్ఎస్ నుండి సీనియర్ నాయకులు మరి మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు రాజయ్య గారు వెళ్ళాలి, వారి పదవి తీసుకోవాలి, దయాకర్కు టికెట్కి రావద్దు, రమేష్ అనేటోడు ఉండొద్దు, అందరూ వెళ్ళిన తర్వాత పార్టీకి మోసం చేసి మరి ఏ విధంగా పార్టీ ఫిరాయించిందో మీకు తెలుసు. మరి ఈరోజు నేను ఒకటే మీ ద్వారా ఈ పార్లమెంట్ ప్రజలకు నేను ఒకటే మనవి చేస్తున్నా, దేనికోసం మీరు పార్టీ మారారు, ఎందుకు నీ కూతురుకు టికెట్ కావాలి, మరి కావ్య గారికి ఈ వరంగల్కున్న సంబంధం ఏంటి? కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు, మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంట్ టికెట్ ఏం అవసరం? మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి? నేను మీ బిడ్డగా, ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా, ఈ ప్రజల మధ్యలో ఉన్న బిడ్డగా, ఈ ప్రజల మధ్య కష్ట సుఖాలు పంచుకున్న బిడ్డగా మరి నేను ఒకటే మనవి చేస్తున్నా, మరి గుంటూరు వాసి కావాలా మీ బిడ్డ కావాలా? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. గతంలో ఎస్సీ రిజర్వేషన్ వల్ల 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్న దళితులు నష్టపోయారు, ఆగమయ్యారు. గతంలో మరి ఎస్సీ రిజర్వేషన్ వల్ల మరి మాదిగా మాలలకు అవకాశాలు రాక 0.1 ఉన్న మీరు తెలుగుదేశంలో 3 పర్యాయాలు, టీఆర్ఎస్లో 1 పర్యాయము, ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళితుల్ని ఆగం చేసి మళ్ళీ నీ బిడ్డ పెత్తనం తీసుకురావడానికి చూస్తున్నావే, దేనికి ఇది? దేనికి మంచి? మరి ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు మరి మాదిగలు అందుకోకూడదా? మాకు వద్దా? మరి ఏం చేయాలనుకుంటున్నారో దయచేసి మేధావులారా, ప్రజలారా మీరు ఆలోచన చేయాలి. అందుకే ఈరోజు మమ్మల్ని అందరినీ బయటికి పంపి పార్టీకి మోసం చేసిన మరి శ్రీహరి గారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం మనందరిపైన ఉంది.